ఒక హెల్దీ బిర్యానీ చేస్తాను ఈరోజు నేను. హెల్దీ అంటే డైట్ చేసే వాళ్ళకు మంచి హెల్దీగా ఆయిల్ లేకుండా ఏం లేకుండా మంచి టేస్ట్తో హెల్దీ బిర్యానీ. చికెన్ అయితే మ్యారినేట్ చేసి నైటే ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇదైతే వీడియో లేదు, నెక్స్ట్ వీడియోలో చూపెడతా మళ్ళీ ఏమేమి కలిపినో. ఇప్పుడైతే రైస్ చేస్తాను నేను. ఈ రైస్కు ఇవన్నీ దాచిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇది సాజీరం, జీలకర్ర అవన్నీ వేసినాం మేము. సారి ఏమనుకోకుండ్రి. లవంగాలు, ఇది ఇదే పువ్వు. ఇప్పుడు గ్యాస్ అంటూ పెట్టుకున్న. రైస్ అయితే కడిగి పెట్టిన 2 గంటలు అవుతుంది. రైస్ కూడా నాన్నాయి మంచిగా. ఇప్పుడు ఒక్క చుక్క ఆయిల్, ఎందుకంటే అవి కొంచెం నూనెలో కొద్దిగా ఒక్కటే చుక్క ఆయిల్ ఎత్తాను ఇలా నేను. ఒక్కటే చుక్క. మనకు బిర్యానీ అయ్యేది దీంతో. ఇక ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఇవి మసాలా అన్నది కొంచెం గోలినట్టు అయితే మనకు టేస్ట్ బాగుంటాయి. ఈ మార్వాడి మెంతి కూడా ఇలా వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన అంతే, ఏం లేదు. ఇలా సింపుల్ బిర్యానీ. మన రెస్టారెంట్కి పోయి తినాలని ఏం లేదు. ఇట్లా కూడా మన రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని హెల్దీ బిర్యానీ తినచ్చు. ఇది అయిపోయిందిగా. ఇప్పుడు మనం ఈ రైస్లో పోసేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా పోసేసుకున్నాం. ఇది నేను ఎసరు పెట్టుడు అవన్నీ డైరెక్ట్ రైస్ అయితే అంటది, అటు బిర్యానీ తయారు చేస్తా. ఇప్పుడు రైస్ అయ్యే అంత చేపట్ల మనం చికెన్ ఇల్లు వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. నైట్ అయితే మంచిగా కలిపి పెట్టిన, మంచిగా మ్యారినేట్ అయి ఉన్నది. ఇది ఎట్లా అంటే నాని ఉన్నది ఇది నైట్ అంతా ఫ్రిడ్జ్లో. ఇప్పుడు గ్యాస్ అంటూ పెడతానా. ఇది అన్నం అయ్యేంతసేపు ఇది కొద్దిసేపు ఉడికితే మనకు తొందరగా బిర్యానీ అయిపోతుంది. ఎలాంటి రిస్క్ లేకుండా సూపర్ టేస్ట్ తోటి అవుతుంది. మనం ఆయిల్ గిట్లా ఆనియన్స్ గిట్లా వేయం కాబట్టి తొందరగా అవుతుంది. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ముక్కలకు అంతా పడితే మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా నానుతుంది. అది హెల్దీ బిర్యానీ తినేటోళ్ళు ఎవరైనా నైటే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, లేకుంటే గంట సేపు ముందన్న మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. అది కొంచెం అన్నం అయ్యేంతసేపు అట్లా. ఇప్పుడైతే కొద్దిగా అల్లం ఎత్తాను ఇలా. ఇట్లా ఒక్కసారి బిర్యానీ చేసుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకుంటే కొంచెం ఎసరు అన్నది మంచిగా ఊరినట్టు అవుతుంది. వాసన అయితే గుమాయిస్తుంది పో. అటు రైస్ అవుతుంది, ఇటు కొంచెం గ్రేవీ లాగా ఇది అవుతుంది. ఇట్లయితే తొందర బిర్యానీ అవుతుంది. డైట్ ఉన్నప్పుడు బిర్యానీ తినాలంటే బయట పోయి తినలేము. ఆ బిర్యానీ మీదనో ఆశ చంపుకోలేము. అందుకే ఇట్లా చేసుకొని తింటే మన కోరిక పోతుంది, బిర్యానీ తిన్నాం అన్నట్టు మనసు నిమ్మలము అవుతుంది. మూత పెట్టేస్తాను. రైస్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. చూడండి ఎంత బాగా అవుతుందో. ఉడికిన కొద్దీ స్మెల్ అయితే నోట్లో నీళ్ళు ఊరేటట్టు వస్తాయి. ఇప్పుడు ఇలా కొంచెం మనం ఉప్పు వేసుకుంటే, ఒక అన్నంలో అయితే సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి చూసుకొని అయినా. ఎందుకంటే అన్నంలో పర్ఫెక్ట్ ఉప్పు ఉండాలి. అయిపోయినట్టే అన్నం. ఇక ఇంతే ఉడకాలి మళ్ళీ, ఎందుకంటే అల్ల కూడా కుక్ అవుతుంది కదా. ఇది మనం చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోలే, ఇంకా కొద్దిగా ఎత్తా. ఇది గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇక అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ రైస్ మొత్తం ఇళ్ళకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తం మనం ఇలా వేసుకోవాలి. బిర్యానీ అంటే ఒకప్పుడు బొచ్చెడు పని, గిన్నెలు అవన్నీ అవుతాయి అనుకుంటాం, కానీ ఏం కావు. సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. మనం బిర్యానీ అంటే మస్తు మందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు. ఒక్క స్పూన్ ఆయిల్, ఒక్కటే స్పూన్. ఈ బిర్యానీ మొత్తం మీద ఒకటే స్పూన్ ఆయిల్. డైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ డైట్ని అయితే కంటిన్యూ చేయొచ్చు, మంచిగా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అంత ఇలా అన్నం అంతకి వేసుకున్నా.
ఇప్పుడు దీనిపైన మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి. కొంచెం కొత్తిమీర ఎత్తాను, పుదీనా కొత్తిమీర ఇది. ఇలా ఒక నిమ్మకాయ పిండుకుందాం పైన. నిమ్మకాయ అన్నాన్ని పడితే మనకు టేస్ట్ మస్తు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు, వాటర్ కూడా కొన్ని వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది. ఇక మూత పెట్టుకొని పైన పెట్టుకొని హైలో ఒకసేపు ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాలు అట్లా హైలో ఉంచుకొని సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ గిన్నెలో పోసుకొని పెట్టుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది. అది గాలి అన్నది వెళ్ళకుంటుంటుంది, మంచిగా ఉడుకుతుంది. సింపుల్గా అయిపోతుంది బిర్యానీ అయితే. టేస్ట్ కూడా ఇంత ఏం తగ్గదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఇప్పుడు దమ్ము చేసుకునేటప్పుడు మాడిపోవద్దు అనుకుంటే గిలాంటిది ఒక పాత పెంక ఇట్లా మీ ఇంట్లో ఉండేది ఉంటే దీని మీద పెట్టి ఇట్లా పెట్టుకుంటే మనకు అసలు మాడిపోదు, మంచి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నం అయితే. ఇంత కూడా మాడుగా అంటుకోదు, మాడిపోదు. దీని మీద వాటర్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇక ఇప్పుడు ఈ పెంక తీసేస్తానా, అన్నం ఇక దగ్గర పడ్డది. ఒక 2 నిమిషాలు సిమ్లో పెడితే అయిపోతుంది. ఇది పెంక అయితే తీసేసుకుందాం ఇప్పుడు. ఆహాహా, వేడి వేడి బిర్యానీ రెడీ. పర్ఫెక్ట్గా అయింది బిర్యానీ అయితే. చూడు, ఆహా, వాసన అయితే గుమాయిస్తుంది. సూపర్గా అయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇక మీకు నచ్చితే ఒకటి చిన్న లైక్ ఇవ్వండి. టేస్టీ బిర్యానీ చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి.